అంబేద్కర్ కోనసీమ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. అమలాపురం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఎదురుగా సూదులతో గుచ్చిన నిమ్మకాయలు, ఎర్ర రంగు నీళ్లు, కుంకుమ చల్లడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. తంగేల సత్యనారాయణమూర్తి, మాణిక్యాలరావు సోదరుల ఇంటికి క్షుద్రపూజలు చేశారని, గుడిలో అర్చకులుగా పనిచేస్తూ ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. నిన్న అమావాస్య కావడంతో చేతబడి చేశారని స్థానికులు గట్టిగా నమ్ముతున్నారు. ఎవరు చేశారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా మిస్సెస్ కిందకి పాస్ చేయడానికి వచ్చారు, మెట్లు కడగడానికి వచ్చేవాడికి భయభ్రాంతులు అయ్యి ఈ పశువు కుంకాలు అవి చూసి కోడిగుడ్లు బద్దలు కొట్టాలి అవి చూసి భయపడిపోయి ఆవిడ పైకి వచ్చి నన్ను లేపి చెప్పారు. అప్పుడు నేను వచ్చి కింద ఇదంతా చూసుకుంటూ వచ్చాడు. నల్ల దారాలు కట్టి నల్ల నవ్వులు జల్లి ఇదంతా కాల్చి వెనకాల పైపులు కాల్చి దీపాలు పెట్టి కోడిగుడ్లు అవి కొట్టారు. ప్రతి గుమ్మం దగ్గర, మా గుమ్మాల దగ్గరే కొట్టారు, మా కొట్ల దగ్గర, ప్రతి షాపుల దగ్గర. ఇది ఓ పెద్ద క్షుద్ర పూజ చేశారని మేము భావిస్తున్నాం. మేము ఫస్ట్ బిల్డింగ్ లో ఉంటామండి. మా స్థలం వాళ్ళకి అమ్మేవండి. ఇప్పుడే 20 years బ్యాక్ వెంకన్న గారికి, ప్రసాద్ గారికి అమ్మేవండి. అప్పటి నుంచి కోర్టు కేసులు నడుస్తున్నాయండి. వాళ్ళు ఏవో పెట్టారు, ఈ పైపులు అవి ఏవో అని పెట్టారు. అప్పటి నుంచి కేసులు నడుస్తున్నాయండి. కోర్టులో ఉంది కేసు. ఈ రోజు ఉదయం 6 గంటలకి మేము పైన ఉంటామండి. కిందకి దిగి కింద పాస్ చేద్దామని కింద దిగేసరికి గేటు ముందు మా 2 బిల్డింగ్లు, మా బావగారిది ఒకటి, మాదొకటి, ఇద్దరు అన్నదమ్ములండి. 2 బిల్డింగ్లకి పసుపు కుంకాలు, నిమ్మకాయలు పూజ చేసింది, కోడిగుడ్లు, నల్లదారాలు, నువ్వులు అవన్నీ జల్లేసి 2 బిల్డింగ్లకి మొత్తం